ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. వెరీ సూన్ నాన్న వల్లే నేను ఇవాళ రోజున ఇక్కడ ఉన్నాను. నేను ఈ స్టేజ్లో ఉన్నాను. నేను మా నాన్నగారికి మేస్త్రి ఖాదర్ మస్తాన్ గారికి ఈ ఎడ్లు అంటే చాలా ఇష్టం అండి. ఆయన స్టార్టింగ్లో పెట్టారు. ఆయనే మాకు ఇన్స్పిరేషన్ ఇవన్నిటికి. 4 నెలల ముందు మేము కొన్నాం దీన్ని, కానీ ఒక బిడ్డలాగా చూసుకుంటున్నాం అండి దీన్ని. అదే రకంగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి. మేస్త్రి ఖాదర్ మస్తాన్ గారు వారి కుమారులైనటువంటి బాషా గారు ఈరోజు నిన్న ఇండియాకి అయితే రావడం జరిగింది. సార్, నేను ఇట్లా మీ ఇంటర్వ్యూ కావాలని అడిగానండి. వారు మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రైతు కూడా చూసి సంతోషిస్తారండి. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. మీ పేరండి? నా పేరు భాష. నేను ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాను. గత 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాను. మీరు వృత్తిపరంగా ఏం చేస్తారండి? నేను వృత్తిపరంగా అండి ఐఎమ్ ఏ బిల్డర్ ఇన్ సిడ్నీ, ఆస్ట్రేలియా. ఓకే. ఐ బిల్డ్ రెసిడెన్షియల్ హౌసెస్. మనకి ఇక్కడలాగే ఏంటంటే సింగిల్ స్టోరీ హౌసెస్, డబుల్ స్టోరీ హౌసెస్, గ్రానీ ఫ్లాట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఒకటేనండి, ఏంటంటే మా నాన్నగారికి ఎడ్లు అంటే బాగా ఇష్టం. ఆయన హీ స్టార్టెడ్ హిజ్ లైఫ్ యాజ్ ఎ కూలీ. దాని తర్వాత మేస్త్రి అయ్యారు, బిల్డర్. మా నాన్నగారికి మేస్త్రి ఖాదర్ మస్తాన్ గారికి ఈ ఎడ్లు అంటే చాలా ఇష్టం అండి. ఆయన కోరికతోటి, ఆయన పేరుతోటి మనం ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, సో దట్ హీ విల్ బి హ్యాపీ ఇన్ దేర్. అది మా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. అందుకని ఎంకేఎం మేస్త్రి ఖాదర్ మస్తాన్ గారి పేరుతోటి స్టార్ట్ చేయడం జరిగిందండి. 2015 కాడ నుంచి నాకు ఆలోచన ఉంది. నాకు వచ్చేసి 2012లో ఆస్ట్రేలియా పౌరసత్వం వచ్చింది. మా బాబాయ్ని అడిగాను నేను, బాబాయ్ ఇది మనం చేయాలి, స్టార్ట్ చేయాలి నాన్న పేరుతో. అంటే కొంచెం సేపు వెయిట్ చేసి మనం స్టార్ట్ చేద్దామన్నారు. సరే అని చెప్పి 2023కి వచ్చేటప్పటికి అప్పుడు నేను అడిగాను, మళ్ళీ అదే మాట అన్నారు, లేదు బాబాయ్ లేట్ అవుతుంది, ఇంక మనం స్టార్ట్ చేయాల్సిందే అని చెప్పేసి 2023లో డెసిషన్ తీసుకోవడం జరిగింది. 24 నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ పంచ పాండవులాగా 5 ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఏంటంటే మా నాన్నగారికి అంత రిలేటెడ్ అనమాట. మెయిన్ వచ్చేసి మా బావ మస్తానులి మేస్త్రి. తను లేకపోతే ఇంత ఇదిగా జరిగేది కాదని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి మా బాబాయ్ సుబాని బాబాయ్, ఆయన మొత్తం వీటికి కావాల్సిన దాణ ఇవన్నీ ఆయనే చూసుకుంటూ ఉంటారు. దాని తర్వాత కట్టప్ప ఉన్నాడు, ఫైనాన్షియల్గా ఆయన చూస్తూ ఉంటాడు. మా అన్నయ్య ఉన్నాడు, వీటికి కావాల్సిన వాటర్ కానివ్వండి, వీటికి పబ్లిసిటీ అవి ఇవి అన్నీ తనే చూస్తూ ఉంటాడు. తనకి కావాల్సిన ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ తనే చూస్తూ ఉంటాడు. ఓకేనా? దీంతో పాటు మా సైదన్న కూడా ఉన్నాడండి. తను కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్. అందరు కలిసి రిలేటెడ్. ఎలా అంటే మా నాన్నగారు ఉన్నారు కాబట్టి దానికి మేనల్లుడు, కొడుకులు, తమ్ముడు, దాని తర్వాత మళ్ళా ఇంకో కొడుకు అనమాట. మన ఎద్దుల్లాగా చూసుకొని హ్యాపీగా ఉంటున్నారు. అయితే అండి, ఇప్పుడు మొదటిసారిగా మామూలుగా అన్ని వైట్ గిత్తలు తెచ్చారు. ఈ పర్టికులర్ గా కపిల జాతి రంగు గిత్తని మీరు కొనుగోలు చేయడానికి కారణం ఏంటి? ఇదేంటంటే అండి, కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంటే బాగుండిద్ది అని చెప్పేసి దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది మాత్రం మా కంపెనీకి, ఎంకేఎం బుల్స్ కంపెనీకి మాత్రం చాలా మంచి పేరు తీసుకొచ్చిందండి. ఇప్పటికీ ఆల్మోస్ట్ తీసుకొచ్చేసింది. ఇంకా ఫ్యూచర్లో దీన్ని చూస్తూ ఉంటారు మొత్తం మీరు. పర్టికులర్గా ఈ గిత్త వచ్చిన తర్వాతే మీరు ప్లేసుల్లో కూడా కొంచెం ముందుకెళ్ళారండి. అదైతే ట్రూ అండి, అదైతే ట్రూ. ఈ ఎద్దుల పోషణకి ఇప్పుడు మీరు పర్టికులర్గా ప్రతి ఎవ్రీ మంత్ అయితే రాలేరు. మీకు సమయం దొరికినప్పుడే వస్తారు. సమయం దొరికినప్పుడే వీటి దగ్గర టైం స్పెండ్ చేయాలి. నేను మిమ్మల్ని చూశానండి. వీటి మీద ఎంత ప్రేమ అంటే ఉదయం మీరే టైర్కి వెళ్ళారు. అసలు మొదటిసారిగా ఎద్దులను పగ్గాలు బట్టి టైర్కి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? అది నాకు సంతోషం అండి. అది ఎందుకంటే మనం వీటికి ఎంత దగ్గర అయితే అంత ప్రేమ ఆప్యాయతోటి అవి మనకి ప్రైజెస్ తీసుకొస్తాయి. దట్స్ వాట్ ఐ బిలీవ్. అందుకని చెప్పేసి నేనే దగ్గరుండి వీటిని తీసుకెళ్తూ ఉంటాను. దాణా వేసేటప్పుడు నేను దగ్గరుండి పరీక్షిస్తూ ఉంటాను, పర్యవేక్షిస్తూ ఉంటాను. ఎలా జరుగుతుంది ఏంటి అని మొత్తం దీని బాగోగులన్నీ మనం చూడాలి. అప్పుడే కానీ ఇవి మనకి ప్రైజెస్ తీసుకురావన్నమాట. ఈ గిత్తకి పేరు నామకరణం చేసింది ఎవరు?
ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేశారు. ఆ గిత్తగా నామకరణం మీరు పెట్టిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అప్పుడు? అంత ముందలు వేరండి, పేరులోనే చాలా బలం ఉండేది ఎప్పుడు. ఆ యోధ అని పేరు పెట్టిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది పర్ఫార్మెన్స్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది. మామూలుగా ఇప్పుడు వేరే కంట్రీలో ఉన్నారు, వేరే కంట్రీలో ఉండి ఇక్కడే మనం ఏదన్నా జాబ్ చేసుకుందాం, మనకి ఈ గిత్తలు ఎందుకు అని కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పారా? స్టార్టింగ్లో చెప్పారు, కానీ నాన్న ఆశయం కోసం నేనేం చెప్పినా నేను వెనక ఆడను నేను. ఎందుకంటే నాన్న వల్లే నేను ఇవాళ రోజున ఇక్కడ ఉన్నాను, నేను ఈ స్టేజ్లో ఉన్నాను నేను. దానివల్ల ఆయన హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తాను. నాన్నగారి సంతోషం కోసం ఆయన అక్కడ ఉండి హ్యాపీగా ఉండాలి. నిజంగా ఉండుంటే నాన్న ఈజ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ ప్లానెట్. చాలా సంతోషపడి ఉండేవాడు. ఎందుకంటే ఆయన పేరు మీద ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఆయన కొడుకులు కానీ మేనల్లుడు కానీ తమ్ముళ్ళు కానీ ఆయన కోసం చేస్తున్నారు కదా, ఆయన ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఎవ్రీడే వి మిస్ హిమ్. నాన్నగారి ఆశయం కొరకు మీ ప్రయత్నం ఈ ఒంగోలు జాతి ఫీల్డ్లో మొదటిగా అడుగు పెట్టారు, మొదటి అడుగు వేశారు. మొదటి అడుగులోనే 8వ స్థానంతో మొదలయ్యి ఈరోజు 2వ స్థానం వరకు వచ్చారు. ఇంకా మొదటి స్థానానికి కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మిమ్మల్ని మొదటిసారిగా ఈ షెడ్ వీడియో చేసినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎంకేఎం బుల్స్ అంటే మేఘా కృష్ణమోహన్ గారు కదా, అక్కడ ఎవరు ఎద్దనపుళ్ళు ఎవరు ఉంది అన్నారు. ఈ పర్టికులర్ గా ఎద్దనపుళ్ళ గ్రామంలో మీకు దగ్గరగా ఉండే వ్యక్తులు ఎవరు? మీరు మామూలుగా చిన్నతనంలో కానీ ఎవరైనా సరే? మాకు అంటే మా ఊర్లో ఇది మేము సెకండ్ టైం పెట్టామండి ఇది కంపెనీ. ఫస్ట్ టైం ఏంటంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ముద్దన వెంకటేశ్వర్లు గారు అండి, ఆయన ముద్దన వెంకటేశ్వర్లు గారు, ఆయన స్టార్టింగ్ లో పెట్టారు. ఆయనే మాకు ఇన్స్పిరేషన్ ఇవన్నిటికి. అదే ద క్రెడిట్ గోస్ టు హిమ్. ఓకే, ఇప్పుడు మీ పిల్లలు ఈ ఎడ్లు అలవాటైన తర్వాత మీ పిల్లలు ఏమన్నా అంటున్నారా మామూలుగా, డాడీ మనం కూడా డ్రైవ్ చేద్దామా అని అంటారా అండి? పిల్లలు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు వాళ్ళు. కానీ ఏంటంటే వాళ్ళకి ఏజ్ చాలా తక్కువ కాబట్టి వాళ్ళని తీసుకురావట్లేదు. ఎందుకంటే ఇది కొంచెం బలంగా ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం దూరంగానే పెడతాం. బట్ ఇన్ ఫ్యూచర్ 4-5 సంవత్సరాలు వాళ్ళు వస్తారు. యోధా గురించి మీ అభిప్రాయం కొన్ని మాటల్లో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అండి. మా కంపెనీకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఇంకా ఫ్యూచర్లో దీని ప్రభంజనం అనేది తొందరలోనే చూస్తాం మనం. ఇది స్టార్టింగ్లో 14 నెలల ముందు మేము కొన్నాం దీన్ని, కానీ ఒక బిడ్డలాగా చూసుకుంటున్నాం అండి దీన్ని. అదే రకంగా ఇది కూడా మా కంపెనీకి అలాగే మంచి పేరు తీసుకొచ్చేస్తుంది. 8వ ప్లేస్ నుంచి 4, దాని తర్వాత 2 ఫ్యూచర్లో వెరీ సూన్, ఎంతో దూరం లేదండి, వెరీ సూన్ కంపల్సరీ ఫస్ట్ ప్రైజ్ కొట్టిద్దని మాకు నమ్మకం. ఇది మా కంపెనీకి మాత్రం నెంబర్ 1 ప్లేస్లోకి తీసుకెళ్ళిపోయింది. ఓకే, పర్టికులర్గా అండి ఈ ఒంగోలు జాతి ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మనకంటూ ఒక పేరు క్రియేషన్ చేసుకున్న తర్వాత అభిమానులు కూడా చాలా ముఖ్యం అండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. వెరీ సూన్, చాలా తొందరలోనే మిమ్మల్ని ఇంకా మేము ఎంటర్టైన్ చేస్తాం. మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతాం. మీ ఆశీస్సులు ఇప్పుడు మాకు కావాలి. థ్యాంక్ యూ. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మేమే కాదండి, మా టీమే కాదు, ఎంకేఎం బుల్స్ టీమే కాదండి, మా గ్రామ ప్రజలందరూ, ఎద్దనపూడి గ్రామ ప్రజలందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళు ఇంకా గర్వంగా ఫీల్ అయ్యేటట్టు వెరీ సూన్ తొందరలోనే చేస్తాం దాన్ని. మళ్ళీ ఏమైనా ఒక మంచి జతతో ఒక స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఏమైనా కొనే ఉద్దేశం అయితే ఉందా? ఉందండి, ఇంకా ఉన్నాయి. టచ్ పళ్ళ కాడ నుంచి ఇంకా 2 పళ్ళు 4 పళ్ళు ఇవన్నీ కూడా మేము తీసేసుకుంటాం. అవి మీకు తెలుసా అండి? 2 పళ్ళు 4 పళ్ళు అన్నీ తెలుసు అండి, నాకు అన్నీ తెలుసు. అభిమానులు ఈ వీడియో చూసిన తర్వాత మీ మాట వాక్చాతుర్యం దాని గురించి కూడా మాట్లాడే విధానం, మీ షెడ్యూల్లో ఎద్దుల గురించి కూడా కామెంట్లు పెడతారండి. థ్యాంక్ యూ. మీరు ఒకసారి వారి మాటలు కూడా ఆస్వాదించండి. చివరిగా భాషా గారు మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా? ఒకటేనండి, ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్. తల్లిదండ్రుల ఆశయాల కోసం పనిచేయండి, కష్టపడండి. వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. యూ విల్ రీచ్ హైట్స్. మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. దిస్ వాట్ ఐ కుడ్ సే. ఓకే, థ్యాంక్ యూ అండి. కోర్టు విషయం కూడా మీరు పర్టికులర్గా
కేర్ తీసుకొని కోర్టు కూడా భలే లెవెల్ చేశారండి. కోర్టు అసలు ఎవరు ఈ ప్లాన్ అండి? స్టార్టింగ్లో అండి మన ఊరు అవతల మా బాబాయ్ వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఊరు అవతల చేసేవాళ్ళు. కానీ నేను ఏదన్నా చేస్తేనండి పక్కా ప్లానింగ్ ఉంటుంది. ఫౌండేషన్ దగ్గర నుంచి కేర్ తీసుకుంటాను నేను. దిస్ ఈజ్ వాట్ ఐ ఆల్వేస్ డూ ఎవ్రీవేర్. ఓకే, అలాంటప్పుడు ఏంటంటే మనకి ఒక కోర్టు కావాలి. ఎందుకంటే మనం ఏదో ఒక జత తీసుకొచ్చేసి ఒక 4 నెలలు 5 నెలలు పెట్టేసి తీసేసేవాళ్ళం కాదు. దానివల్ల ఒక ప్రాపర్ ఫౌండేషన్ అనేది కావాలి మనకని చెప్పేసి కోర్టు వేయటం జరిగింది. మా నాన్నగారు కొన్న పొలంలోనే. ఎందుకంటే ఆయన కొన్న కష్టార్జితం కొన్న పొలం అనమాట. దాని తర్వాత నేను తీసుకున్నాను కొన్ని ఎకరాలు ఇక్కడ, బట్ దాంట్లో కూడా వేయలేదు నేను. కేవలం నాన్నగారు కొన్న దాంట్లోనే వేస్తే ఆయనకు ఆత్మశాంతి ఉంటుందని చెప్పేసి అక్కడే కోర్టు వేయటం జరిగిందండి. దానికి ప్రారంభోత్సవం చేసిన శ్రీ కోడే రామారావు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మామూలుగా షెడ్ కూడా మీరు అక్కడే వేద్దాం అనుకున్నారంటండి? ఫ్యూచర్లో ప్లాన్ ఉందండి, అది కూడా ఉంది. ఫ్యూచర్లో ప్లాన్ ఉంది. ఆ పొలంలోనే, అదే పొలంలో వేస్తా ఉంది. నాన్నగారు మీకు ఏదైతే ఇచ్చారో ఆ పొలంలో ఆయన జ్ఞాపకార్థంగా ఆయన మనతో ఉన్నట్లు ఎద్దుల షెడ్ కూడా అక్కడే నిర్మించాలనుకున్నారంట. అండి, కరెక్ట్. కోర్టు కూడా నిన్న మేము చూసామండి. ఫ్రెండ్స్ విన్నారు కదా, బేటా వీడియో కూడా కోర్టు నేను తీశాను. మీకు త్వరలో వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఫ్రెండ్స్ విన్నారు కదా, చిన్న అభిప్రాయాన్ని మాకు తెలియజేశారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.